హిందూపురం ప్రజలకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ శుభవార్త చెప్పారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు జిల్లా కలెక్టర్ చేతన్ పాల్గొన్నారు. అనంతరం అల్పాహారాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు. అన్నా క్యాంటీన్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఏదైనా కేవలం 5 రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు. శుక్రవారం మహిళలందరికీ చేసిన రోజు శుక్రవారం అంటే నూతనం. అలాగే ఈరోజు నిన్న స్వాతంత్ర దినోత్సవ రోజు అక్కడ మా బసవతారక ఎండోమెట్రిక్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగురవేయడం జరిగింది. అందుకని నేను ఇక్కడ కావడం, ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా ఎగురవేయడం చేయడం, ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అదే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా ఎంత మరి దానకరా మరి ఆయన ప్రారంభించడం జరిగింది. అక్షయ పాత్ర వారు ముందుకు వచ్చారు, వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు, 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు, అంటే 99 100 క్యాంటీన్లు. ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ నాది చేసుకునేవాళ్ళు, అంటే ఆర్థికంగా దారిద్ర దిగువ రేఖ ఉన్నవాళ్ళు, కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడని వాడికి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన ఆహారం. మీకు తెలుసు అక్షయ పాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ ఎంత నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే ఎంత పౌష్టిక ఆహారం. 2 నీరు, అది ఆహారం, అన్న క్యాంటీన్లు, నీరు. మరి ఈనాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వెల్లపల్లి ద్వారా మనం నీళ్ళు అందించడం జరిగింది. అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా హిందూపురం పట్టణానికి ఈ యొక్క దారిని సమస్యలు తీర్చాము. అలాగే ఇంక ముందు ఉన్న పనులు ఉన్నాయి. మీరు చేసుకున్న అదృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం. సో ఇవాళ అన్ని పనులు చంద్రబాబు నాయుడు గారికి మన హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సింది ఉంది. కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం మాకు నేను వైస్ చైర్మన్, మిగతా మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది. ఏం పరికరాలు కావాలి, ఏమున్నాయి, ఏవి తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పనికిరాకుండా ఎందుకు పనికిరాకుండా పోయినాయి, వాడకుండా పోయినాయి, అవన్నీ కూడా చర్చించడం జరిగింది. అవన్నీ కూడా త్వరగతిని అన్నీ కూడా భర్తీ చేసి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తాం. కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అడ్వాంటేజ్ ఉంది అక్కడ మనకి ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకా కొన్ని 2-3 రోడ్లు కూడా మేము అది కూడా నేను త్వరగతిని వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి యలాంకాకి రోడ్ అయితేనేమి అవన్నీ అయితే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ అవుతుంది. తుమ్ముకుంట మీదకి వెళ్తుంది. ఏదైతే నాన్నగారు అప్పుడు భాషాకు వాడని ప్రారంభించారో ఇలా అన్నీ కూడా అంటే ఏమి లేదు, సెక్టర్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది. ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతం జరుగుతుంది. సో అద్భుతం త్వరగతిన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూద్దామని తీసుకెళ్ళా ఆయన దృష్టి తీసుకెళ్ళాం అంతవరకు. మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాం. పేరు మాత్రం అదే ఉంచమన్నాం. నా పేరుతన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరిగణించమన్నాం. దానికోసం మేము కృషి చేస్తాం. Mano,